వాటర్ తాగి మళ్ళీ స్టార్ట్ అయిపోయారనమాట. మళ్ళీ సేమ్ అదే ఊపు, సేమ్ అదే ఎనర్జెటిక్తో మళ్ళీ స్టార్ట్ అయిపోయారు. ఇంకా పొలాల్లోకి ఎంటర్ అయిపోయారనమాట. నేను చెప్పాను కదా, అమ్మవారు అలిగి నందవరం నుంచి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ఒక పొలాలలో అలిగి ఒక చెట్టు కింద కూర్చున్నారనమాట. ఆ ప్లేస్ వచ్చేసి జిల్లేలకు వెళ్ళే దారిలో ఉంటుందన్నమాట. తిమ్మారెడ్డి కుంట దగ్గర ఒక చెట్టు ఉందన్నమాట. ఆ చెట్టు కింద అలిగి కూర్చున్నారనమాట. సేమ్ అదే ప్లేస్కే మళ్ళీ ఇప్పుడు మనం వెళ్తున్నాం అనమాట. సో అది పొలాల మధ్య ఉంది కాబట్టి పొలాల మధ్య నుంచి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా రథం అక్కడికి పోలేదు, బట్ అయినా సరే వీళ్ళు మంచిగా ఎలాగైనా సరే అని మనుషులందరూ గట్టిగా లాక్కొని మంచి మనస్ఫూర్తిగా మంచి సంకల్పంతో అయితే స్టార్ట్ అయిపోయారనమాట. సో ఇంకా పొలాల్లోకి ఎంటర్ అయిపోయి ఇంకా రథాలన్నీ నేను చెప్పాను కదా, ఊర్ల నుంచి 8 గ్రామాల నుంచి రథాలు వస్తాయి. సో ఆ రథాలన్నీ ఒక్కొక్కరు ఆ చెట్టు కింద అయితే ఆపేశారు. సో ఆ రథంలో నుంచి మెయిన్ రథం ఉంది కదా, నందవరం చౌడేశ్వరి విగ్రహాలు ఎక్కించిన రథము, ఆ రథం ఆ చెట్టు కింద ఆపి ఆ విగ్రహాలను చెట్టు కింద పెట్టి 5 మంది ముత్తైదులతో ఒడిబియ్యం అయితే పోసారనమాట. సో ఆ మొత్తం ఆ ఒడిబియ్యం పోసే ప్రాసెస్ అంతా మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది కదా. సో అలాగా 5 మంది ముత్తైదువులు అలా ఒడిబియ్యం పోసి అమ్మవారికి ఇంకా అలా ముక్కొని హారతి ఇచ్చి, అలాగే 8 ఊర్ల నుంచి ప్రసాదం తీసుకొచ్చింటారు కదా, ఆ ప్రసాదాన్నిటిని కూడా కలిపి అందరికీ పంచిపెట్టారనమాట. పానకము, ఆ తర్వాత ప్రసాదము అందరికీ పంచి మంగళహారతి ఇచ్చేసి ఇంకా